మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. మహారాష్ట్రలో రేపు ఒకే విడతలో 288 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు కాగా మరో 25 స్థానాలు ఎస్టీ సెగ్మెంట్ స్థానాలున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 288 స్థానాలకు గాను 4140 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇక జార్ఖండ్లో రెండో విడతలో 38 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని 9 ఎమ్మెల్యే సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు ఈ నెల 23న ఈసీ ప్రకటించనుంది. మహారాష్ట్రలో ప్రధానంగా అధికార మహాయుతి, విపక్ష మహావికాస్ అఘాడీ మధ్య పోటీ నెలకొంది. మహాయుతి కూటమిలో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలుండగా మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ శివసేన పార్టీలున్నాయి. ఇక 288 స్థానాలకు గాను మహాయుతి కూటమిలో బీజేపీ 148 స్థానాల్లో పోటీ చేస్తుండగా షిండే శివసేన 80, అజిత్ పవార్ శివసేన 53 సెగ్మెంట్లలో బరిలోకి దిగాయి. ఇక మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తుండగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన 89, శరద్ పవార్ వర్గం మరో 87 సీట్లలో పోటీ చేస్తున్నారు. ఇక జార్ఖండ్లో ప్రధాన పోటీ జేఎంఎం కాంగ్రెస్ కూటమి, బీజేపీ మధ్య కొనసాగుతోంది.